హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే సీతారాముల వారి కళ్యాణానికి ఆహ్వాన పత్రిక అయితే వచ్చేసిందండి. ఇంకా సీతారాముల వారి కళ్యాణం అయితే చాలా ఘనంగా చేస్తారు. ఈ సంవత్సరం అయితే అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరిగింది కదండి. ఇంకా ఘనంగా సీతారాముల వారి కళ్యాణం అయితే జరుపుతారండి. శ్రీరామనవమి కదా, ఇల్లంతా కూడా మాపు అయితే పెట్టేసుకున్నాను. నేనైతే ఉదయమే లేచి బయట పని అంతా కూడా చేసుకున్నాను. ఇంకా పూజకి లేట్ అవుతుందండి. మా అమ్మాయిని ఇంట్లో మాపు పెట్టామంటే మాపు పెట్టేసింది. ఇంకా నేను స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర పూలు అయితే పెట్టేస్తున్నాను. పూలు అయితే మందార పూలు పూసాయండి. చెట్టుకి చాలా ఎక్కువ పూలు పూసాయి. ఇంకా పెరట్లో తులసి చెట్లు ఉన్నాయి కదా, ఇంకా కొన్ని తులసి కొమ్మలు కోసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. మా ఇంట్లో అయితే లైటింగ్ అయితే తక్కువగా ఉంటుంది, అందుకే సరిగ్గా క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఇంకా నేనైతే దేవుడి దగ్గర పూలు పెట్టేసి పూజ సామాన్ అన్నీ కూడా కడిగేసి మా అమ్మాయికి ఇచ్చేసాను. ఇంకా తను దేవుడి దగ్గర పూజకి అయితే సర్దుతుంది అనమాట. ఇంకా గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. పండగ కాల అంటే మనం గడపకి పసుపు రాసి బొట్లు పెట్టామంటే పండగ కాలం వచ్చేస్తుంది. ఇల్లు క్లీన్ చేసుకుని ఇంటి నిండా ముగ్గులు పెట్టేసుకుని గడపకి పసుపు కుంకుమ అలంకరించామంటే చాలా అందంగా ఉంటుంది కదా. పండగ కాలం అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ అయితే పూజ అయితే చేసుకున్నాము. మా అమ్మాయిని కొబ్బరికాయ కొట్టమంటే తనకు సరిగా కొట్టడం రాలేదనమాట, నిలువుగా చీలింది. ఇంకా నేనే తనకు బాగా కొట్టడం రాలేదని నేనైతే కొట్టాను. చిన్నప్పుడు నాకు కూడా కొబ్బరికాయ కొట్టడం వచ్చేది కాదు. ఈ కొబ్బరికాయ పగిలిన తర్వాత మధ్యలో చెయ్యి అనేది పడిపోయేదనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చేసుకున్నాము. ఇంకా శ్రీరామనవమి రోజు స్వామివారికి వడపప్పు, పానకం, చలివిడి ప్రసాదం పెడతారు కదా, ఇంకా అవైతే చేసి ప్రసాదం అయితే పెట్టాము. ఈ వడపప్పు పెట్టేసి హారతి అయితే తీసుకున్నాము. ఈ వడపప్పు పానకం అయితే మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కదండి, అందుకని పప్పు పానకం నైవేద్యంగా పెడతారు. ఇంకా నైవేద్యం మనం తీసుకుంటే చలవ చేస్తుంది, మనకి ఒంటికి చలవ చేస్తుంది అనమాట ఈ వడపప్పు పానకం. అలాగే ఈ పానకంలో మిరియాల పొడి, యాలకులు కూడా వేస్తారు కదా, అవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. మిరియాలు కఫంకి సంబంధించివి, జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ కూడా పోగొడతాయి అన్నమాట. మనం జరుపుకునే ప్రతి పండుగల్లో కూడా ఆయా సీజన్లకి తగ్గట్టుగా నైవేద్యాలు అనేవి మన పెద్దలు పెట్టారండి. వాటి వల్ల మనకి ఆ నైవేద్యాలు అనేది దేవుడికి పెట్టడం వల్ల మనం ఆ నైవేద్యాలు అనేవి మనం తీసుకుంటాం కాబట్టి మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఏ పండుగకి ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ నైవేద్యాలు అయితే మన పెద్దలు అయితే. ఇంక ఇక్కడ పాత బట్టలు ఉంటే అవైతే అనాథాశ్రమం వాళ్ళు వస్తే వాళ్ళకైతే ఇచ్చేసానండి. ఇంక షాప్కి అయితే వచ్చాము. షాప్ క్లీన్ చేసేసుకుని ఇంకా ఇక్కడ పెళ్లి బట్టలు ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. అవైతే బిల్ అయితే వేసుకుంటున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ హడావిడిగా ఉంటుందని ఇక్కడ బిల్ అయితే ఏ బ్లౌజ్కి ఏ మోడల్ కుట్టాము అని దాన్ని బట్టి బిల్ అయితే వేసుకోవాలి కదా. అలాగే శారీస్ అన్నీ మనం లెక్క పెట్టి ముందే బిల్లు వేసుకున్నామంటే వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. మళ్ళీ ఎక్కువ బట్టలు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళేమో కంగారుగా తీసుకెళ్తారు. మనమేమో బిల్లు సరిగా వేయకపోతే మనకి లాస్ కావచ్చు, వాళ్ళకి అమౌంట్ ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు. అందుకని ముందే బిల్ అనేది వేసేసుకోవాలి. ఎక్కువ బట్టలు అనే కదండి, మనం ఎప్పుడు బ్లౌజ్ అప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్కి ఎంత అయిందని బిల్లు రాసి వాళ్ళ బట్టల్లో పెట్టేసుకున్నామంటే మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఒకలా అనిపిస్తుంది, కుట్టేటప్పుడు ఏమేమి మెటీరియల్ వేసామో ఏంటని తెలుస్తుంది కదా. ఒక్కొక్కసారి కుట్టిన తర్వాత మనకి అంతగా గుర్తుండకపోవచ్చు. నాకైతే అలా గుర్తుండదు, అందుకని ఎప్పటికప్పుడు రాసుకుంటాను. ఇలా రాసుకుని ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తామన్నమాట. ఎందుకంటే అందరూ ఒకసారి డబ్బులు ఇవ్వరు కదా, కొంతమంది వెంటనే ఇచ్చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం లేట్గా ఇస్తారు. అలాంటప్పుడు బుక్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వీళ్ళదే ఒక బ్లౌజ్ ఉంటే అదైతే కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇంక బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటే ఇంకా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. రామాలయం నుంచి మైక్లోంచి ఆ మంత్రాలు అవి కూడా వినబడుతున్నాయి అన్నమాట. ఆ మంత్రాలు వింటూ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఆ మంత్రాలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. సంవత్సరం అయితే కళ్యాణం చూడటానికి వెళ్ళలేదండి. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయితే పెడతారు రామాలయం దగ్గర. ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని భోజనానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ డీప్ నెక్ అన్నట్టుగా మార్కింగ్ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత చూస్తే ఏంటంటే ఇక్కడ ఇది
నడుము లూజు అలాగే ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందండి ఈ బ్లౌజ్కి. ఇలాగ మనకి నడుము లూజ్కి ఆర్మ్ రౌండ్కి అలాగే చెస్ట్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందంటే కనుక ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్ అనమాట. వాళ్ళకి మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కొంతమందికి చెస్ట్ ఎక్కువ, నడుము లూజ్ తక్కువ, లేదంటే ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉంటాయి కదా, అవైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఆర్మ్ రౌండ్ అలాగే నడుము లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అయినట్టయితే కనుక బ్లౌజ్ అనేది చాలా చక్కగా కుదురుతుంది. ఇంకా నేనైతే బ్లౌజ్ ఇక్కడ కట్ చేశాను. ఇంక తర్వాత ఇది డీప్ నెక్కి షోల్డర్ మెజర్మెంట్ చేశాను అనమాట. అయితే వీళ్ళకి పాట్ నెక్ అయితే పెడదామని మళ్ళీ పాట్ నెక్కి తగ్గట్టుగా మెజర్మెంట్స్ అనేవి పెట్టేసి ఇక్కడ పాట్ నెక్ షేప్ అయితే ఇస్తున్నాను. అయితే ఇక్కడ పాట్ నెక్ అంటే రౌండ్ కాకుండా మనం ఏదైనా షేప్ అయితే ఇచ్చుకోవచ్చు. నేను పాట్ నెక్ కాకుండా మధ్యలో అయితే వేరే షేప్ అయితే ఇస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. బ్లౌజ్ కట్ చేస్తుంటే మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేశాను. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి 1 గంట అయిందండి టైము. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో ఎవరో ఒకరు రావడం మధ్యలో లేస్తూ స్టిచ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఈ బ్లౌజ్కి సింపుల్గా డిజైన్ అయితే పెడుతున్నానండి. అలాగే బ్యాక్ సైడ్ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్కి పొట్లీ బటన్ స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నెక్ అంతా కూడా లైనింగ్ ఒరిజినల్ పెట్టేసి స్టిచ్ చేసేసి రివర్స్ చేసేసాను. దానిపైన ఇలాగ పొట్లీ బటన్స్ అయితే డిజైన్ అయితే పెడుతున్నాను. మనం సెపరేట్గా క్లాత్ కట్ చేసి పొట్లీ బటన్స్ యాడ్ చేయకుండా ఈ విధంగా డైరెక్ట్గా క్లాత్ పైన స్టిచ్ చేసేసి వేసేసుకోవచ్చు అండి. మనకి జాయింట్ పడదు, అలాగే నీట్గా కూడా ఉంటుంది. డైరెక్ట్గా బ్లౌజ్ మీద కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ బార్డర్కి వేయాలనుకున్నప్పుడు బార్డర్కి ఇలా సెంటర్లో పొట్లీ బటన్స్ జాయిన్ చేసేసుకుని తర్వాత క్లాత్ని ఆ పొట్లీ బటన్స్కి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది కనబడకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్కి స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మనం పైన ఫోల్డింగ్ చేసే క్లాత్ అనేది లూజ్ లేకుండా, ముడతలు లేకుండా లూజ్గా క్లాత్ని వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద ఉన్న క్లాత్ని టైట్గా లాగుతూ పైన క్లాత్ని లూజ్ వదులుతూ స్టిచ్ చేసామంటే రెండు సమానంగా వస్తాయి. లేదంటే ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా బార్డర్కి బాల్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ బార్డర్ అనేది కొంచెం నెక్కకి కొంచెం తగ్గిందనమాట. అందుకని ఫస్ట్ కింద అయితే నడుము దగ్గర బార్డర్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ బార్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత పైన కూడా బార్డర్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బార్డర్ అనేది మీరు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకున్న తర్వాత కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ బార్డర్ జాయిన్ చేసేసి తర్వాత డాట్స్ వేసానండి. డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైన లేస్ అనేది అటాచ్ చేశాను. ఈ బార్డర్ నెక్కి సమానంగా ఉన్నట్టయితే మనం పైన లేస్ వేసుకోని అవసరం లేదు, అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. ఇంకా బార్డర్ అయితే తగ్గింది కాబట్టి నేను కింద పైన బార్డర్ అయితే వేసాను, పైన లేస్ అయితే వేసాను. ఈ లేస్ అనేది మన ఇష్టం అనమాట, నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా బార్డర్ తగ్గింది కదా, ఇంకా నెక్ కింద వరకు వచ్చిందనమాట. అక్కడ వరకు క్లాత్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి బ్యాక్ డాట్స్ వేసేసిన తర్వాత మళ్ళీ పైనుంచి బార్డర్ అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా, చాలా సింపుల్గా నెక్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్ చూసారా పైనుంచి ఇలా లేస్ వేసేసుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ థ్రెడ్స్ అన్నీ కూడా ముందే స్టిచ్ చేసేస్తుంది కాబట్టి వీటికి హ్యాంగింగ్ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్స్కి మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇలాగా షోల్డర్స్ అనేవి ఫస్ట్ రైట్ సైడ్ జాయిన్ చేసేసుకుని తర్వాత రాంగ్ సైడ్ పావించుకు వచ్చుకుని జాయిన్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ లేస్ కూడా బ్యాక్ నుంచి ఫ్రంట్ వైపుకి కంటిన్యూ వచ్చేలాగా ఎక్స్ట్రా లేస్ అయితే ఉంచేసాను. తర్వాత నెక్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది. హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వచ్చేసింది అనమాట. లేదైతే పఫ్ స్లీవ్స్ పెడదాం అనుకున్నాను, ఇంకా వర్క్ వచ్చేసింది కదా, నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. ఈ బ్లౌజు ఉదయం 10:30కి స్టార్ట్ చేశానండి కటింగ్ చేసి. స్టిచ్చింగ్ చేయడానికి 1 గంట అయితే అయ్యింది. ఇంకా కస్టమర్స్ ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు కదా, ఇంకా అలా ఆ టైం అయితే అయ్యింది. ఇంకా మేము రామాలయానికి అయితే వచ్చాము. ఇంకా రాములవారి కళ్యాణం బయట కళ్యాణం అయితే జరుగుతుంది కదా, ఇంకా గర్భగుడిలోని స్వామివారిని దర్శనం చేసేసుకున్నాను. స్వామివారి రూపం అయితే చాలా బాగా కనబడింది. ప్రసన్న వదనంతో ఉన్నారు స్వామివారు అయితే. ఇంకా దర్శనం చేసుకుని లోపల కొంతసేపు అయితే కూర్చున్నాము. బయట కళ్యాణం అయితే జరుగుతుంది. ఒకవైపు భోజనాలు కూడా జరుగుతున్నాయి. టైం అయితే అయిపోయింది కదా, ఇంకా ఒకవైపు భోజనాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు రాములవారి కళ్యాణం అయితే జరుగుతుంది. రాములవారి కళ్యాణం కూడా అయిపోవచ్చిందనమాట. హారతి ఇచ్చే టైంకి అయితే మేము వెళ్ళాము. ఇంకా స్వామివారి హారతి కూడా తీసేసుకున్నాము.
కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. అలాగే భోజనాల టైంకి వెళ్ళాం కదా, కళ్యాణం అయితే జరిగింది. ఇక్కడ భోజనాలు అనేవి మా ఊర్లో ఏ దేవుడికి సంబరం జరిగినా, శ్రీరామనవమి అనే కాదు, మా ఊర్లో గ్రామ దేవతలందరికీ కూడా పండగ చేస్తారు కదా. ఏదైనా దేవుడికి సంబంధించిన పండగ జరిగినప్పుడు భోజనాలు అనేవి గ్రామంలో వాళ్ళు పెట్టుకుంటారండి. గుడి తరపు నుంచి కాకుండా బయట నుంచి భక్తులు కూడా భోజనాలకు సంబంధించి, అన్న సంతర్పణకి సంబంధించి పెట్టుకుంటారనమాట. రైస్ ఒకళ్ళు, పులిహోర ఒకళ్ళు, సాంబార్ ఒకళ్ళు, కర్రీ ఒకళ్ళు, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అనేది పెట్టుకుంటారు. ఒక 4-5 టీమ్గా ఉంటారు కదా, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక ఐటెం ఇస్తారు. కొన్ని మనకి గణేశ సంఘం అలాగా ఉంటాయి కదా, కొన్ని సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇలా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. కూడా ఏ పండుగ జరిగినా అలా ఒక్కొక్కరు ఒక ఐటెం అయితే పెట్టుకుంటారు. ఇంకా రాములవారి కళ్యాణం అయితే అయిపోయింది. వాడపప్పు, పానకం అవన్నీ కూడా పంచుతున్నారు. అలాగే ఇక్కడ సోమవారికి ఏమైనా చదివించాలనుకుంటే చదివింపులు కూడా చదివిస్తారు. ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారండి. ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము భోజనం చేసేసి. ఎండ అయితే మామూలుగా లేదండి. ఇంకా సోమవారికి పూజ చేసిన అక్షతలు కొన్ని అయితే ఇచ్చారు. అక్కడైతే వేసుకోవడానికి అవ్వలేదన్నమాట, జనం ఎక్కువగా ఉన్నారు కదా. ఇంక ఇంటికి వచ్చి అవి అయితే వేసుకున్నాను. మళ్ళీ అవి కిందన ఎక్కడ పడకుండా జాగ్రత్త చేసుకుంటున్నాను అనమాట. ఇంకే మధ్యాహ్నం వచ్చి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేయడానికి నాకు 1.5 పైన పట్టింది. మిషన్ స్లోగా తిరుగుతుంది కొంచెం. అలాగే నేను కూడా స్పీడ్గా స్టిచ్ చేయలేనండి, స్లోగానే స్టిచ్ చేస్తాను, నిదానంగా. ఫాస్ట్గా ఏమీ స్టిచ్ చేయలేను. చాలా టైం అయితే పడుతుంది నాకు. ఒక్కొక్కరు అరగంటలోనూ అలాగే 20 నిమిషాల్లో స్టిచ్ చేసేస్తామంటారు. ఒకవేళ మిషన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేదా నేను ఫాస్ట్గా స్టిచ్ చేయలేకపోవచ్చు. ఇంకా సాయంత్రం స్వామివారి కళ్యాణం అయింది కదా, సాయంత్రం ఏమో ఊరేగిస్తున్నారు అనమాట. ఇంక ఈ ఊరేగింపులో స్వామివారికి కళ్యాణానికి ముందు పసుపు దంచే కార్యక్రమం ఉంటుందండి. ఆ పసుపు దంచే కార్యక్రమంలో దంచిన పసుపుని ఇలాగా స్వామివారిని ఊరేగింపుకి తీసుకొచ్చినప్పుడు ఆ పసుపు అనేది ముత్తైదువులందరికీ రాస్తారనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి వైపుగా సోమవారం అయితే వచ్చారు. అప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. ఈసారి కూడా అలా వెళ్తున్నారు. నేను ఇంటి దగ్గర లేనని ఫీల్ అయ్యాను. కానీ స్వామివారే తన అనుగ్రహాన్ని నాకు ఇచ్చినట్టు ఇంకా షాప్ దగ్గరికి వచ్చి నాకు కూడా పసుపు అయితే రాశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి ఆశీర్వాదం నా పైన ఉందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చీరలు అయితే జిగ్జాగ్ అయితే వేసేస్తున్నాను. ఈ జిగ్జాగ్ మిషన్ హెడ్ మార్చడానికే సరిపోతుందండి. ఇంకా వేరే టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఇంకా కొన్ని చీరలు జిగ్జాగ్ అయితే వేసేసి ఇంటికైతే వచ్చేసానండి. ఆ సీతారాముల వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.